రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. 2 ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారిపోగా మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 బీటెక్ సీట్లు ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందులో కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉండగా వీటిలో 21 సర్కారు కాలేజీల్లో 5,808 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఎలాంటి ఫీజులను పెంచట్లేదు సర్కార్. రాష్ట్రంలోని 171 ఇంజనీరింగ్ కాలేజీల్లో 107,218 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ప్రకటించారు. ఇందులో కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉండగా వీటిలో 21 సర్కారు కాలేజీల్లో 5,808 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా పాలమూరు, శాతవాహన వర్సిటీల పరిధిలో ఒక్కో కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 148 ప్రైవేట్ కాలేజీలో 99,610 సీట్లు ఉండగా వీటిలో 69,727 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. 2 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,800 సీట్లుండగా ఇందులో కన్వీనర్ కోటాలో 1,260 సీట్లను భర్తీ చేయనున్నారు. కాగా రాష్ట్రంలో 2 ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారిపోయాయి. ఎంఎస్ఆర్, వివేకానంద, సెయింట్ మేరీ ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్ల కోసం ముందుకు రాలేవు. ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. ఫస్ట్ డే సాయంత్రం వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం మొత్తం 95,654 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందులో 76,494 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి అవకాశం ఉండగా వెబ్ ఆప్షన్లకు 10 వరకు ఛాన్స్ ఉంది. ఇంజనీరింగ్ 21 సర్కారు కాలేజీల్లో 5,808 సీట్లున్నాయి. ఓయూ పరిధిలోని 2 సర్కారు కాలేజీల్లో 630, జేఎన్టీయూ పరిధిలోని 9 సర్కారు కాలేజీల్లో 3,210 సీట్లు, కాకతీయ వర్సిటీ పరిధిలోని 2 సర్కారు కాలేజీల్లో 780 సీట్లు ఉన్నాయి. మహాత్మా గాంధీ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 240 సీట్లు, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 160 సీట్లు, అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 45 సీట్లు, వెటర్నరీ వర్సిటీ పరిధిలోని 1 సర్కారు కాలేజీలో 23 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో మొత్తం 47 బ్రాంచుల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 26,150 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. తర్వాతి స్థానంలో సిఎస్సిలో 12,495 సీట్లు ఉండగా ఈసీఈలో 10,125, సిఎస్సి డేటా సైన్స్ లో 6,996, ట్రిపుల్-ఈలో 4,301 సీట్లు, ఐటీలో 3,068 సీట్లు, సివిల్ ఇంజనీరింగ్ లో 3,129, మెకానికల్ ఇంజనీరింగ్ లో 2,994 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. సిఎస్సి స్పెషలైజేషన్ లో సైబర్ సెక్యూరిటీలో 1,439 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లో 1,235 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 148 ప్రైవేటు కాలేజీల్లో 99,610 సీట్లు ఉండగా 69,727 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. జేఎన్టీయూ పరిధిలో 130 కాలేజీల్లో 87,804 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 61,463 సీట్లు ఉన్నాయి. ఓయూ పరిధిలోని 14 కాలేజీల్లో 10,230 సీట్లు ఉండగా కన్వీనర్ కోటాలో 7,161 సీట్లున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 4 కాలేజీల్లో 1,576 సీట్లు ఉండగా కన్వీనర్ కోటాలో 1,103 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ఈసారి ఓల్డ్ ఫీజులనే కంటిన్యూ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలతో ప్రభుత్వం వచ్చే ఏడాది ఫీజులను నిర్ణయించనుంది.